అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిల్మీ పొడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తొలి ఏకాదశి స్పెషల్ స్వీట్ అయిన పైనాపిల్ రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో అరకప్పు నెయ్యి వేసుకోవాలి. వెంటనే అరకప్పు పల్లి నూనె కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, ఎండు ద్రాక్ష కలిపి ఒక కప్పు వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత ఇందులో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. రవ్వ మొత్తం నెయ్యితో కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అందులో కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు మనం ముందే వేస్తున్నాం కాబట్టి ఇది రవ్వ కేసరికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇలాచీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ఇలాచీ కూడా స్వీట్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక కప్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకొని అందులో 3/4 అంటే ఒక కప్పు కంటే కొంచెం తక్కువ చక్కెర తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిక్చర్ని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్లో 2 కప్పుల వేడి నీళ్లు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మీరు నేను చెప్పిన కొలతలతో అన్ని పదార్థాలు వేసుకుంటే రవ్వ కేసరి చాలా రుచిగా వస్తుంది. పాన్ పైన మూత పెట్టి 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చాలు. ఎంతో రుచిగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. ఈ స్వీట్ని ఎక్కువగా తొలి ఏకాదశి పండుగ రోజు తినడానికి చాలామంది ఇష్టపడతారు. మీరు కూడా ఈ రవ్వ కేసరిని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఈ క్రింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం ఫిల్మీ పొడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.